అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. ఒక క్లాసులో టీచరు పిల్లలను అడిగాడు, ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు? క్లాస్ అంతా ఏకంగా అరిచారు, తాజ్‌మహల్ అని. ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అన్నాడు. గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు. మీ ఉద్దేశం ఏమిటి? బాలుడు లేచి నిలబడి ఇలా చెప్పాడు. రామసేతు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు. శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్ చాలా మంది భార్యలు, ఉంపుడు గత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు. రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు. అయితే తాజ్‌మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది. అంతేకాదు, వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కోయలేదు. దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాకుకు గురయ్యారు. ఎందుకంటే మన దేశం ఆదర్శవంతమైన శ్రీరాముడు, జగదాచార్యులైన శ్రీకృష్ణుడు, మహాత్ములు, ఆచార్యులు జీవించిన నడయాడిన భూమి. వారిని ఆదర్శంగా తీసుకొని సేవాభావము, నీతి నియమాలు మొదలైన మంచి విషయాలన్నీ ఉపాధ్యాయులు భావితరం వారైన విద్యార్థులకు బోధించి వారిని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకే కాక వారి తల్లిదండ్రులకు, పెద్దలకి కూడా ఉన్నది. మరి మనమందరం కూడా మన వంతు బాధ్యతను నెరవేరుద్దామా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దాసోహం.